మిమ్మల్ని చాలామంది అంటే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అంటే మురళీమోహన్ లాగా కూడా మీరు అనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే శోభన్ బాబు మురళీమోహన్ ఇద్దరు కనిపిస్తున్నారు అని అంటున్నారు. అంటే మరి మురళీమోహన్ గారి లాగా గెటప్ వేసుకొని మురళీమోహన్ గారికి ఎప్పుడైనా కనిపించారా? మురళీమోహన్ గారు గెటప్ నేను వేసుకోలేదు, కానీ ఒక మూవీలో మురళీ శర్మ గారు ఉన్నారు కదా, సీనియర్ మోస్ట్, ఆయన నేను మూవీలో చెస్ ఆడతాం. ఓకే. చెస్ ఆడే టైంలో ఆయన అన్నారు, ఏమంటే మీరు మురళీమోహన్ గారిలో కూడా ఉన్నారండి అన్నారు. అనేదానికి కొందరు అంటారు సార్ అన్నాను. సరే ఇంకొకళ్ళు కొందరు అన్నారు, అప్పట్లో ఒక 10 years బ్యాక్ మీరు సుమన్ గారిలో ఉండేవారు అని చెప్పుకునేవారు. అయితే నేను అప్పుడు దుబాయ్ సుమన్ గారు వచ్చారు, అప్పుడు నేను అలాగే గెటప్ అలాగే పెట్టుకుని ఉండాను. ఆయనకి చూపించాను ఫోటో, సార్ నేను మీలాగా ఉన్నాను అంటారండి, నన్ను సుమన్ అని పిలుస్తారండి అంటే ఆయన చూసి చాలా సర్దపడ్డారు సుమన్ గారు. అప్పుడు ఒక 25-30 years బ్యాక్. సరే చంద్రబాబు గారు ఒకసారి కలిశారు, ఒకసారి కాదు చాలాసార్లు కలిశారు. ఆయన నేను కలిసి బందిపోటు అని అల్లరి నరేష్ గారి మూవీలో ఆయన ఒక పార్టీ నాయకుడు అయితే నేను ఆయన రైట్ హ్యాండ్గా కూడా ఉంటాను, నా భుజం మీద చేసి నడుస్తూ ఉంటారు ఆయన. అది ఆ మూవీ పార్టీ కార్యకర్తగా నేను ఆయన ఉన్నప్పుడు ఎండలో తిరిగేవాళ్ళు జెండా పట్టుకుని, అయితే ఆయన కాళ్ళు పట్టుకు దండం పెట్టుకున్నాను, సార్ మీరు సాయిబాబా షిరిడి సాయిబాబా మూవీలో కొండల మీద ఆడ చెప్పులు లేకుండా నడిచాడు ఆయన, ఓ పాట ఉంటుంది అయింది. ఆ పాటకి ఆయన డప్పు కొడతా డ్యాన్స్ చేసి అది నడుస్తున్నప్పుడు ఎండలో ఆ సూర్యుడు ఇలా కనపడుతూ ఉంటాడు, ఆ రాళ్ళ మీద కొండల మీద ఆయన నడుస్తూ ఉండాలి చెప్పులు లేకుండా. అప్పుడు కాళ్ళు మీకు ఎలా ఉన్నాయంటే బొబ్బలు వచ్చేసినాయ్యా కాలిపోయి, కానీ ఆ సీన్ అటువంటిది అని నాకు చెప్పారు. అంటే మీకు ప్రతి అడుగడుగునా కూడా మంచి ప్రశంసలు, అవార్డులు, సన్మానాలు ఇన్ని జరుగుతున్నాయి. సన్మానాలు అయితే చాలా కూడా అవార్డు తీసుకున్నారు మీరు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అవును. ఎలా అనిపించింది మీకు అప్పుడు? చాలా గ్రేట్ కదండి. మరి నాటకాల్లో మా టీము ఒక లక్ష్మం కథని సాంఘిక నాటకం వేసాం. వేస్తే అందులో నేను ఈ హీరోయిన్కి బావగారు అనమాట, మంచి మాదే ఉంటుంది ఆ కథ అంతా, పద్యాలు అన్నీ. దానికి మొత్తం మా టీం అందరికీ నంది వచ్చింది, టీం అందరికీ నంది అవార్డు వచ్చింది, నంది నాటక పోటీల్లో వచ్చింది. అలాగే తెనాల్లో ఒక నాటకం వేసాం, విజయవాడ టీం అది, అందులో ఒక నంది అందరికీ కూడా టీం అందరికి. ఇలా నంది నాటకోత్సవాల్లో పాల్గొన్నాను. అలాగే మన కమిడియన్ గారు మన నామాల మూర్తి గారు, ఆయన చాలా నాటికలు చేశారు. రావయ్య ఓ కాశీవాసి రావయ్య అలా అండి, అందులో నేనే హీరో, నాకు భార్య ఉంటుంది, నా మినిస్టర్ కూతుర్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, నేను లేని పేదవాడిని, ఆ అమ్మాయి టార్చర్ పెడుతుంది అమ్మ నాన్నని, మా నాన్నగారు ఆ బాధలు పడలేక తనంతట తానే చితి పేర్చుకుని చనిపోతాడు. అది మంచి సన్నివేశం. అలాంటి దాంట్లో మేము ఎన్నో నాటకాలు చేసాం. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటే హీరోలను అనుసరించి డూపు హీరోలు ఉన్నారు కదండి చాలా మంది, అంటే మీరంతా కాంటాక్ట్లు ఉంటారా ఒక సంఘం లాగా? కృష్ణ గారు, రామారావు గారి లాగా పూర్వం నుంచి కొన్ని 50 సంవత్సరాల పైనుంచే రామారావు గారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి డూప్స్ ఉన్నారు. రాజమండ్రిలో చక్రవర్తి గారు, ఉదయ్ కుమార్ గారు అని ఫేమస్. సేమ్ రామారావు గారు వచ్చేస్తున్నారా అని ఉండేది అప్పట్లో. అప్పుడు ఎక్కువగా రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. ప్రతి ఏ ఫంక్షన్, ఏ ఆలయం దగ్గర ఏది జరిగినా రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. అటువంటి టైంలో కూడా ఈ డూప్స్ ఉండేవి. ఇప్పుడు కూడా డూప్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారి లాగా గుంటూరు అబ్బాయి శ్రీను అని ఒక అబ్బాయి చేస్తాడు. ఇలాగే అందరూ కలుస్తాం. కృష్ణ గారి లాగా మన సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా మా తాడేపల్లిగూడ వాస్తవ్యులు వెంకట్రావు గారని మొట్టమొదటిగా ఆయనే నాకు శోభన్ బాబు గారు గెటప్ మేకప్ వేశారు. ఆయన నా గురువులు అంటే ఆయన మొట్టమొదటిగా ఆయనే వేశారు. శోభన్ బాబు గారు గెటప్ ముఖం మేకప్ వేశారు, ఆయనే అని వేశారు. అలాగా చాలామంది ఉన్నారు. బాలకృష్ణ గారు లాగా ఒక ఆయన ఉండేవారు, గుంటూరు భాస్కరరావు గారు అని, సీఎం రామారావు గారు ఉండేవారు. ఆయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్ యాక్సివరే మనవడా అని సాంగ్లు చేశాడు. సేమ్ రామారావు గారిలో ఉంటారు. ఆయన ఈ మధ్యకాలంలో కాలం చేశారు పాపం. అలాగే సినీ నృత్య కళాకారులు సంఘం అని మొత్తం ఈ డూప్స్ అందరికీ ఒక యూనియన్ ఉందండి. దాంట్లో నేను కూడా మెంబర్షిప్ తీసుకున్నాను ఈ మధ్యకాలంలోనే. చాలా అది కూడా మొత్తం అందరూ ఉంటారు అందులో, అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు ఒక మాట అన్నారు, అంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం రావాలన్నా ఎదగాలన్నా ఎవరైనా పెద్దవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా అని మీరు అన్నారు. మరి అటువంటి సపోర్ట్ మీకు ఏది లేదు, జస్ట్ మీకు ఒక గెటప్ ఇది అంటే ఇది వరకు ఓకే, బాగుంది, గుర్తింపు ఉంది, అంత ఓకే. అంటే కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలన్నా, మెయిన్ లీడ్గా మిమ్మల్ని ఉంచాలన్నా కూడా ఒకటి చూస్తారు ఏదైనా వాళ్ళు.
మరి మీకు ఆ సపోర్ట్ లేదు అంటే ఎప్పుడైనా కష్టం అనిపించిందా మీకు? బాధపడ్డ సంఘటన ఉందా సినీ ఇండస్ట్రీలో? అంటే ఫస్ట్ మొట్టమొదటిగా నేను ఈ సినిమాని నమ్ముకుని హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక హాస్టల్ తీసుకున్నానండి. ఈ హాస్టల్ తీసుకోవడానికి కారణం, నేను ఒక తణుకులో నాటికి వేస్తుంటే అక్కడ కొండూరు రామ్మోహన్ రావు గారు అని ఒక ఆయన మా అసోసియేషన్లో నైట్ మెంబరు, ఆయన ఆర్టిస్టు. ఆయన ఏం చేశారంటే నా టాలెంట్ చూసి మీరు హైదరాబాద్ రండి అన్నారు. హైదరాబాద్ నాకు ఎవరు తెలియదండి అంటే, లేదండి మీకు నేను రూమ్ చూస్తానని ఆయన మన మంగా టిఫిన్ బ్యాక్ సైడ్ ఒక శ్రీదేవి అని ఒక శ్రీదేవి హాస్టల్ చూసి నన్ను అందులో ఉంచారు. ఆయనకి ఈ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన వల్లే నేను హైదరాబాద్ వచ్చాను. అయితే నేను చాలా ఆడిషన్లకు వెళ్ళేవాడిని. వెళ్తే ఆడిషన్ డైలాగ్ చెప్పినా వాళ్ళకి ఏంటి తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారో, అలా చాలా మణికొండ, మాదాపూరు, ఇలాగా బోర్బండ, ఇలా ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడికి ఎండలో వెళ్ళేవాడిని. 2 years వరకు నాకు ఏమీ లేవండి వేషాలు. ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం, ఇంటి ఇలాగ తినడం, అలా ఇలా ఉంటే ఇంటి దగ్గర చాలా బాధపడేవారు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఫోటో స్టూడియో బంగారంలా ఉండేది, మీరు దీన్ని వదులుకుని మీరు వెళ్ళి అక్కడ తిండి తిప్పలు లేకుండా బాధపడడం అలా ఇలా అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేవాడిని. కానీ చాలా బాధపడ్డారు ఇంటి దగ్గర, వద్దని చెప్పేవారు. అయినా సరే నేను వాళ్ళని ఎదిరికించి ఇక్కడ సరిగ్గా తిను బాధలు పడతా, నేను అంటే నాకు ఎక్కువ లగ్జరీలు అటువంటి అలవాట్లు లేవండి. సిగరెట్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అసలు ఏమీ లేవు. భగవంతుడి దయ వల్ల ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి గుడికి వెళ్తా, ప్రతి గుడికి వెళ్తా. అది మా నాన్నగారు ఇచ్చిన వరం ఏంటంటే భక్తి. నాకు చిన్నప్పటి నుంచి నాకు భక్తినిచ్చారు. ఆ భక్తి మనసులో ఉండబట్టి ఇవాళ ఎన్నో దేవుడి పాటలు పాడతాను. అలాగే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ప్రతి మంగళవారం నేను భజన చేస్తాను.